రాష్ట్రంలో మరో 2 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికల్లో ఏ పార్టీ అయితే వస్తే ఏ విధంగా ఉంటుందో మన అనకాపల్లి స్థానికులు మన గుడాల సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి మనం తెలుసుకుందాం. చెప్పండి సత్యనారాయణ గారు, నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ ఏ గవర్నమెంట్ అయితే వస్తే బాగుంటుందో చెప్పండి. అంటే ఈరోజు రాష్ట్రంలోనూ కేంద్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా రెండు చోట్ల కూడా, అంటే కేంద్రంలోనైనా రాష్ట్రంలోనైనా పరిపాలన అయితే అత్యంత దుర్మార్గంగా ఉంది. అటు కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్ పరిపాలన కూడా అత్యంత దుర్మార్గంగా, భూ కబ్జాల దగ్గర నుండి మొదలుకొని దోపిడీల దగ్గర నుండి మొదలుకొని, మనం ఎప్పుడైనా దోపిడీలు భూ కబ్జాలు ఇలాంటివి చూస్తే ఎవరో దోపిడీ వాళ్ళు కబ్జాకోరులు చేస్తారనుకునే వాళ్ళమే. ఈరోజు ప్రభుత్వమే స్వయంగా ఆ పనులు చేస్తున్నటువంటి సందర్భం కాబట్టి ప్రజలు ఎవరు కూడా ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉండాలని కోరుకోవట్లేదు. అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి బీజేపీ ఈరోజు దేశం మొత్తం ఒక రౌడీయిజంగా వాళ్ళకి ఎదురు తిరిగి లేదా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళు కూడా అదేవిధంగా ఆ వ్యక్తుల్ని భౌతికంగా లేకుండా చేసేటువంటి పరిస్థితులు, లేదా ఇతర సంస్థల మీద అనేక రకాలైనటువంటి దాడులు, ఈడీ దాడులు అవనివ్వండి, లేకపోతే ఇతరత్ర సందర్భాల్లో కేసులు పెట్టి బెదిరించడం, రెండు చోట్ల కూడా సైమల్టేనియస్గా ఇటు రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కూడా ప్రభుత్వమే దాడులు చేసి వ్యక్తుల్ని సంస్థల్ని బెదిరించి లొంగ తీసుకొని, పార్టీలను లొంగ తీసుకొని, వ్యక్తులను లొంగ తీసుకొని, సంస్థలను లొంగ తీసుకొని ప్రభుత్వాలు పాలన చేయాలనుకుంటే మాత్రం ప్రజలు అలాంటి ప్రభుత్వాలని కొద్ది వరకు మాత్రమే ఒప్పుకుపడతారు. అది ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రజాస్వామ్య దేశంలో ఆ వ్యవస్థని అందరూ తిరస్కరిస్తారు. నా ఉద్దేశం ప్రకారం రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రాష్ట్రానికి ఎటువంటి లబ్ధి చేకూర్చిన ఈ ప్రభుత్వం, యువతకి ఉద్యోగాలు ఇవ్వలేనటువంటి ప్రభుత్వం, రాష్ట్ర అభివృద్ధికి ఏ కార్యక్రమం కూడా చెప్పినవి చేయలేనటువంటి ఈ ప్రభుత్వం ఉండకూడదు రాష్ట్రంలో అని చెప్పి కోరుకుంటున్నారు. అదేవిధంగా రాష్ట్ర విభజన జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సినటువంటి, చట్టబద్ధంగా ఇవ్వాల్సినటువంటి ఏ హక్కును కూడా కేంద్రం స్వయంగా ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ రాష్ట్రానికి వచ్చి ఈ రాష్ట్రానికి నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పినటువంటి హామీలు కూడా నెరవేర్చకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత యొక్క ఉద్యోగ అవకాశాలను దెబ్బతీసే విధంగా ఉన్నటువంటి సమస్యలైనటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను మొదలుకొని, విశాఖ రైల్వే జోన్ మొదలుకొని, పోలవరం ప్రాజెక్టును మొదలుకొని ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సినటువంటి ప్రత్యేక హోదా కానీ ప్రత్యేక రాయితీ కానీ ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ని అనగదొక్కేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఉండకూడదనే కోరుకుంటున్నాను.